అఖిలభువనదీపం భక్తచిత్తాబ్జసూర్యం సురగుణమునిసేవ్యం తత్వమస్యాదిలక్ష్యం హరిహరసుతమీశం తారక బ్రహ్మరూపం శబరిగిరినివాసం భావయే భూతనాదం. స్వామియే శరణమయ్యప్ప. ప్రియమైన ఆత్మబంధువులారా, ఆసక్తిని వారి సౌజన్యంతో మనం ఈ భక్తి అనేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాము. ఈ భక్తి అనేటువంటి భావము పూజ్యము, భంగిమలెరుగము అన్నట్టుగా ఈ పూజ్యమైనటువంటి భావనకి ఒక్క పైసా కూడా ఖర్చు లేకుండా చేసేటువంటి పనులు చాలా ఉన్నాయి. కానీ మనకి వచ్చేటప్పటికి పక్క వాళ్ళని అనుకరించటమో, లేకపోతే ఇప్పుడు ఈ మాధ్యమాల్లో వచ్చేటువంటి విషయాలను విని వాటిని అనుకరించటమో చేస్తున్నాం తప్పితే మనకి నిజమైనటువంటి జ్ఞానము అనేటువంటిది ఏమాత్రము లేదు అనేటువంటి విషయాన్ని ఇది నిఖచ్చితంగా ఒప్పుకోవాల్సినటువంటి విషయము. ఈ యొక్క ప్రకృతిలో ఉన్నటువంటిది ఏంటంటే విరాట్ పురుషుడు కనిపించాడు. అలాగే ప్రకృతి కూడా మనకి గోచరము కాదు. ప్రకృతి పరాప్రకృతి అపరాప్రకృతిగా విడిపోయినప్పుడు మాత్రమే మనకు గోచరిస్తుంది తప్పితే వాస్తవానికి వచ్చేటప్పటికీ ప్రకృతి అనేటువంటిది నిజమైనటువంటి ప్రకృతిని మనం ఎక్కడా కూడా మనం దర్శించటానికి ఉండదు. అది కూడా అభూతంగానే మన కంటికి కనిపించకుండానే ఉంటుంది అనేటువంటి విషయం మనం గ్రహించవలసిన విషయం. ఎలాగైతే విరాట్ పురుషుడు ఈ యొక్క ప్రకృతిలో ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనేటువంటి వాళ్ళని సృష్టి చేసి వాళ్ళకి తన తాలూకు బాధ్యతలను ఎలాగైతే ఆ విద్యుక్త ధర్మాలను అప్పచెప్పాడో, అలాగే ప్రకృతి కూడా ఇక్కడ అపరాప్రకృతి పరాప్రకృతి కింద మారిపోయి, మాయ కింద మారిపోయి తన తాలూకు బాధ్యతలన్నింటినీ కూడా ఈ ప్రకృతి కూడా వీటికి అప్పచెప్పటం జరిగింది. మాయ అంటే ఈ నిమిషం ఉంటుంది, లేకపోతే ఈరోజు ఉంటుంది, రేపటికి కనుమరుగవుతుంది. ఉన్నది అని చెప్పటానికి లేదు, లేదు అని చెప్పటానికి లేదు. లేదు అంటామా, నిన్న మనం చూసాము, నిన్న చూసింది ఈనాడు మనకి లేకుండా ఉన్నది. ఇటువంటి విషయాలన్నింటినీ కూడా ఆలోచించాలంటే కర్మ విభాగంలో ఏ మాత్రము కూడా మనకి అందనటువంటి విషయము. ఇది జ్ఞాన విభాగానికి వెళ్ళినప్పుడు మాత్రమే, జ్ఞానంతో మనం ప్రార్థించినప్పుడు మాత్రమే ఈ విషయాలన్నీ కూడా ఆలోచిస్తే మనకి ఈ విషయాలన్నీ కూడా మనకి తెలుస్తాయి. మనం రోజు చూస్తూనే ఉన్నాం. మనం చూస్తున్నటువంటి చంద్రుడిని మామూలుగాను, అదే పరిశోధకుడిగా చూసేటువంటి ఆ శాస్త్రవేత్తలు ఆ చంద్రుడి మీదకి ఒక ఉపగ్రహాన్ని పంపించి ఆ కనిపించినటువంటి చంద్రుడి మీద ఉన్నటువంటి ఉపరితల లక్షణాలు ఏమిటి అనేటువంటి విషయాల్ని వాళ్ళు తెలుసుకోవటం జరుగుతోంది. అలాగే జిజ్ఞాస అనేటువంటిది ఉంటే అది జ్ఞానం వైపు తీసుకెళ్ళి జ్ఞానం విజ్ఞానాన్ని ఇచ్చి అక్కడ ఉన్నటువంటి వస్తు పరిజ్ఞానాన్ని అంటే దృశ్యాన్ని గోచరింపచేసేటట్టు చేస్తుంది తప్పితే కర్మ విభాగంలో ఇది కనిపించదు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైనటువంటి విషయం. ఎంతసేపు కర్మ విభాగంలో మేము ఈ పని చేస్తామంటే చేయటమే, ఇంకంతకన్నా ఇంకోటి దాని మూలంగా ఉండేటువంటిది ఏంటి అనేటువంటిది మనకి గోచరం కానటువంటిది. అందుకే ఇక్కడ కృష్ణ పరమాత్మ ప్రకృతి తాలూకు విషయాలని అన్నింటినీ కూడా తెలుసుకున్నవాడు అవటం మూలంగా ప్రకృతిలో ఉన్నటువంటి శక్తులేంటి,
వాటికి ఉన్నటువంటి మూల బలం ఏమిటి, వాటిని ఎలా ఆరాధించాలి అనేటువంటి విషయాలన్నీ ఈ యొక్క కృష్ణ పరమాత్మ తెలియటంతో ఆయన ఈ నందుడిని ప్రశ్నించడం జరిగింది. ఈ కాలం వచ్చేటప్పటికి మనకి, ఈ కలికాలం వచ్చేటప్పటికి మనకి ప్రకృతిలో ఉన్నటువంటి శక్తులు ఏంటో తెలియదు, వాటిని ఎలా దర్శించాలో తెలియదు, వాటి అనుగ్రహం ఎలా పొందాలో తెలియదు. కనుక మన పరిస్థితి ఏమైపోయిందంటే గుడులను నిర్మించుకుని, అవి కూడా ప్రకృతిలోంచి వచ్చినవే, గుడి కట్టడానికి కూడా కావలసినటువంటి గుడిలో విగ్రహము రాయి ప్రకృతిలోంచే వచ్చింది. ఆ గుడి కట్టడానికి నిర్మాణం చేసేటువంటి ఆ మిగిలినటువంటి రాళ్ళు ప్రకృతిలోంచి వచ్చినవే. ఆ గుడిలో ఉపయోగించేటువంటి నూనె మొదలుకొని దీపారాధన చేసే ఆ ప్రమిద వరకు కూడా అన్నీ కూడా ప్రకృతిలోంచి వచ్చేటువంటివి. మట్టితో కానీ లోహంతో కానీ ఇవన్నీ కూడా ప్రకృతిలో నుంచి చేసినటువంటి వస్తువులే తప్పితే వేరే ఎక్కడి నుంచో మనకి అభూతంగా మీద నుంచి ఏవో తీసుకొచ్చేసి మన చేతిలో పెట్టేసేసి వీటితో ఆరాధించండి మీకు దైవం ప్రత్యక్షమైపోతుంది అనేటువంటివి ఇక్కడ ఏ ఒక్క విషయము లేదనేటువంటి మూల విషయాన్ని గ్రహించాను. ఇటువంటి విషయాలు గ్రహించడం మానేసి మొదలకే మోసం వచ్చిందన్నటువంటి పరిస్థితిలాగా స్వామి దీపారాధన చేసేటప్పుడు ఒక ఒత్తి వేసి చేయాలా, 2 ఒత్తులు వేసి చేయాలా అనేటువంటి ప్రశ్నలన్నీ అడుగుతూ ఉంటారు. అసలు కార్యక్రమమే ప్రారంభించదు. ఆ ఒక కార్యక్రమం ప్రారంభించకుండానే వీళ్ళ తాలూకు సందేహాలు ఏర్పడతాయి. ఎవరో చచ్చిపోతే వాడి తలాపు దిక్కున వాడి కర్మకాలిపై ఆ రోజున 2 ఒత్తులు లేక 1 ఒత్తి పెట్టి వెలిగిస్తే, అలాగే చేస్తున్నారు కాబట్టి 1 ఒత్తితో వెలిగిస్తే దీపం అది అపరకర్మకి వెళ్తుందని, ఏదో 2 ఒత్తులేసి చేస్తే అది కర్మకు వస్తుందని, ఇలాంటి భావాలలో ఉండిపోయి అసలైనటువంటి ప్రకృతిలో ఉన్నటువంటి శక్తుల్ని తెలుసుకోవటము అనేటువంటి విషయాన్ని మానేసేసి ఇటువంటి వాటి మీద దృష్టి పెడుతున్నారు తప్పితే నిజమైనటువంటి వస్తువు మీద దృష్టి పెట్టట్లేదు. అందుకే ఇక్కడ ఈ యొక్క శ్రీకృష్ణ పరమాత్మ ఆ యొక్క నందుని అడుగుతున్నారు, ఇంతకు పూర్వం శాస్త్రీయంగా ఎవరైనా ఇటువంటి ఇంద్రయాగం చేశారా? ఈ ఇంద్రయాగం చేయటం మూలంగా మనకి వచ్చేటువంటి లాభం ఏమిటి అని చెప్పేసని ఈ కృష్ణ పరమాత్మ నందుడిని అడిగితే ఆ నందుడు చెప్పారు, నాయన మనం సంపదంతా కూడా మనకి గోవులు అనేటువంటిదే మన తాలూకు సంపద. ఈ గో సంపదని మనం సంరక్షించుకోవాలి అని అంటే మనకి సమృద్ధిగా మనకి వర్షాలు పడాలి. వర్షాలు పడి దాని మూలంగా పంటలతో పాటు కలుపు కూడా మనకి పెరగాలి. ఆ పెరిగినటువంటి ఆ కలుపు మొక్కల్ని తీసుకొచ్చి మనం ఈ పశువులకి ఆహారంగా వేస్తాము. పండినటువంటి పంటలనేమో మనం తింటాము. కనుక ఇవన్నీ కూడా సమృద్ధిగా ఉండాలి అంటే ఈ ఒక ఇంద్రయాగము అనేటువంటి దాన్ని మనం చేయటం మూలంగా, ఆ ఇంద్రయాగం మూలంగా మాత్రమే ఈ యొక్క వర్షాలు మనకి సంభవిస్తాయి. ఈ మేఘాలు అనేటువంటివన్నీ కూడా ఆ ఇంద్రుడి తాలూకు ఆధీనంలోనే ఉంటాయి. స్వర్గంలో ఈ యొక్క సూర్యుడు, చంద్రుడు, వాయువు, ఈ ప్రకృతికి సంబంధించినటువంటి ఆకాశతత్వముకి మినహాయించి మిగిలినటువంటి భూతాలన్నీ కూడా ఆయన ఆధీనంలోనే ఉంటాయి. కాబట్టి అందుకని ఆయన సంతృప్తి పరచటం గురించి మాత్రమే మనం ఈ ఇంద్రయాగము అనేటువంటి దాన్ని చేసుకుంటూ వస్తున్నాము. ఈ చేసుకుంటూ రావటం మూలంగా ఇంద్రుడు సంతసించి నెలకి 3 వర్షాలు కురిపించేటువంటి పరిస్థితిలో ఉండి సమృద్ధిగా మన పశువులకి గ్రాసము దొరుకుతోంది, మనకి కావలసినటువంటి ఆహారం కూడా దొరుకుతోంది.
కనుకన ఇటువంటి పనులని మనం చెయ్యాలి అని చెబుతూ అక్కడ ఈ యొక్క నందుడు చెప్తున్నాడు అన్నమాట కృష్ణ పరమాత్మకి. కర్మమున బుట్టు జంతువు కర్మమునను వృద్ధి పొందు, కర్మమున జందు గర్మయే జనులకు దేవత, కర్మఫలమే సుఖ దుఃఖములకు గారణమదిప అని చెప్పేటువంటి దాన్ని ఇక్కడ నందుడు శ్రీకృష్ణ పరమాత్మకి కర్మ విభాగాన్ని గురించి ఈయన చెప్తున్నటువంటి పద్యము. దీన్ని చాలా అందంగా పోతన గారు రాశారు. నేను చదవటంలో ఒకవేళ అందం లేకపోయిందేమో కానీ ఈ పద్యాన్ని మాత్రం చాలా చక్కగా రాయటం జరిగింది. కర్మమున బుట్టు జంతువు కర్మమునను వృద్ధి పొందు, కర్మమున జంతు గర్మమే జనులకు దేవత, కర్మమే సుఖ దుఃఖములకు గారణమదిప అని చెప్పేసి ఈ యొక్క నందుడు శ్రీకృష్ణుడికి కర్మని గురించిన విభాగాన్ని చెప్పడం జరిగింది. కర్మ అంటే క్రియ చెయ్యటాన్ని కర్మ అని చెప్పేటువంటి విభాగంలో ఈ యొక్క నందుడు శ్రీకృష్ణుడికి ఈ ఒక్క విషయాన్ని చెప్పడం జరిగింది. ఈ యొక్క ప్రజలందరూ కూడా కర్మతోనే పుడతారు. ప్రజలు కానీ జంతువులు కానీ మొత్తం అన్నీ కూడా ఈ సృష్టి అంతా కూడా కర్మ మూలంగానే, అంటే ఈ యొక్క క్రియ మూలంగానే జరుగుతుంది. ఈ కర్మ అభివృద్ధి చెందుతూ ఉంటే దాని మూలంగానే అవి వృద్ధిలోకి వస్తాయి, అవి బాగా పెంపొందుతాయి, ఒకటికి రెండింతలు రెండింతలు పదింతలుగా మారుతూ ఉంటాయి. ఈ కర్మమే జనులకు దేవత. ఈ యొక్క చేసేటువంటి ఏదైతే క్రియ ఉందో ఆ క్రియాపదమే ఈ యొక్క జంతుజాలాలన్నింటికీ కూడా ఇది దేవత, అంటే దైవంతో సమానమైనటువంటిది. ఈ కర్మ అనేటువంటి క్రియ మూలంగానే సుఖదుఖాలు అనేటువంటివి ఆధారపడి ఉంటాయి. కనుక ఈ సుఖదుఖాలు అన్నీ కూడా ఉండటం మూలంగా ఈ కారణాలన్నింటినీ తెలుసుకొని కర్మ చేస్తే ఈ కర్మ మూలంగా మనకి మంచి జరుగుతుంది అనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ యొక్క ఇంద్రయాగాన్ని మేము చేస్తున్నాను నాయన, దీనికి ఉన్నటువంటి విశేషం ఇది అని చెప్పేసని ఈ యొక్క నందుడు శ్రీకృష్ణుని ఉద్దేశించి ఈ విషయాన్ని చెప్పటం జరిగింది. ఈ యొక్క పద్యాన్ని మరొక్కసారి మళ్ళీ నేను రిపిటేషన్ చేస్తున్నాను, ఎందుకంటే ముందుకు తీసుకెళ్ళాలి అనేటువంటి దీంతో నందుడు చెప్పినటువంటి పద్యాన్ని ఇంకోసారి చెప్పడం జరుగుతోంది. ఈ ఆవులు చక్కగా మేసి వర్ధిల్లితేనే పాడి సమృద్ధిగా ఉంటుంది. పాడి సమృద్ధిగా ఉన్నప్పుడే మనుషులు దేవతలు తృప్తిగా పాలు పెరుగు నెయ్యి మొదలైన వాటిని సుఖంగా అనుభవిస్తారు అని ఇట్లు నందుడు ఆ యొక్క శ్రీకృష్ణుడికి చెప్తూ, కర్మమున బుట్టు జంతువు కర్మమున వృద్ధి పొందు, కర్మమే జనులకు దేవత, కర్మమే సుఖ దుఃఖములకు గారణమదిప అని చెప్పేసని ఈ యొక్క విషయాన్ని నందుడు శ్రీకృష్ణ పరమాత్మకి ఈ క్రియ అనేటువంటి కర్మ గురించి చెప్పటం ప్రారంభించాడు. ఈ యొక్క ఇంద్రయాగం ఎందుకు చేస్తున్నాము అని అంటే, ఈ యొక్క ఇంద్రయాగం మూలంగా మేఘాలు కురిసి ఆ మేఘాలు వర్షాలను కురిపిస్తే దీని మూలంగా మనకి పంటలు అన్నీ వస్తే ఈ యొక్క ఆవులు ఇవన్నీ కూడా మన సమృద్ధిగా పాలని వాటిని ఇస్తే దానితో భూమి సస్యశ్యామలంగా ఉంటే ఈ ఉన్నటువంటి జంతుకూటంతా కూడా ఆనందంగా ఉన్నప్పుడు అప్పుడు మాత్రమే మనం ఆ ఒక దైవము అనేటువంటి దాని జోలిని ఆలోచిస్తాము తప్పితే మనం దుఃఖంలో ఉంటున్నటువంటి సమయంలో దైవాన్ని గురించి ఆలోచించేటువంటి పరిస్థితిలో ఉండము అనేటువంటి విషయాన్ని ముఖ్యంగా ఇందులో ఆయన తీసుకుని చెప్పటం జరిగింది. ఈ మాటలు విన్నటువంటి శ్రీకృష్ణ పరమాత్మ నందుణ్ణి గౌరవవాచకంగా సంబోధిస్తూ
తండ్రి ఇటువంటి కర్మలు చేయటం మూలంగా కర్మతోనే ఈ పని జరుగుతుంది అని చెప్పేసని ఉపనిషత్తులు కానీ లేకపోతే వేదాలు కానీ శాస్త్రాలు కానీ ఎక్కడైనా ఈ యొక్క విషయాన్ని ప్రస్తావించడం జరిగిందా? కనుక ఇది మీకున్నటువంటి అవిద్య మాత్రమే. ఆ ఇంద్రుడికి మేము యాగం చేస్తున్నాం కాబట్టి ఆ ఇంద్రుడు ఈ వర్షాలను కురిపిస్తున్నాడు. ఈ వర్షాలను కురిపిస్తున్నాడు కాబట్టి ఈ పశు సంపదంతా కూడా సస్యశ్యామలంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మీరు భ్రమపడుతున్నారు. ఇంద్రుడికి ప్రకృతికి కూడా సంబంధమే లేదు. ఇంద్రుడు అనేటువంటి వాడు ప్రకృతిలో ఉన్నటువంటి ఒక భాగమే తప్పితే, ఒక విభాగమే తప్పితే, ఇంద్రుడు స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి వ్యక్తి కాదు. ప్రకృతిలో ఇంద్రుడు ఒక పార్ట్. ప్రకృతి అనేటువంటిది మొత్తమంతా కూడా ఆవరించి ఉన్నటువంటిది. ఈ ప్రకృతిలో ఎన్నో సహజమైనటువంటి ఈ యొక్క దేవతలు అనేటువంటి వాళ్ళందరూ కూడా ఈ ప్రకృతిలో ఉన్నారు. వాళ్ళని మనం ఆరాధిస్తే ఆ ఆరాధనకి వాళ్ళు సంతృప్తి పొంది వాళ్ళ తాలూకు ఆశీస్సులు మనకి ఇచ్చి మనని సమృద్ధిగా ఉంచుతారు తప్పితే ఇంద్రుడు ఒక్కడి మూలంగానే ఈ కార్యక్రమం అంతా కూడా జరుగుతోంది అనేటువంటిది ఇది మీరు తప్పుగా ఆలోచిస్తున్నటువంటి విషయము. కనుక మీరు ఇక పైన ఈ యొక్క ఇంద్రయాగాలు లేకపోతే మిగిలినటువంటి యాగాలు అనేటువంటి, అంటే యాగం చెయ్యకూడదు అని నేను చెప్పట్లేదు. యాగము అనేటువంటి దేనికి చేయాలంటే ప్రకృతి దేవతలకి సంబంధించినటువంటి విషయం గురించి మాత్రం చేయాలి తప్పితే ఇంద్రుడి గురించి యాగం చేయవలసినటువంటి పని లేదు. ఇంద్రుడి చేతిలో ఏదో వర్షదేవుడు ఉండిపోతాడు, వరుణుడు ఉండిపోతాడు, ఆ మేఘాలన్నింటినీ కూడా ఆయన ఆధీనంలో ఉన్నాయి, లేకపోతే అగ్ని ఆయన ఆధీనంలో ఉన్నాడని అనుకోవటం మీ భ్రమ. కానీ ఇంద్రుడి చేతిలో వీళ్ళెవరూ లేరు. కనుకన ప్రకృతిలోనే ఈ శక్తులన్నీ కూడా ఉన్నాయి. ఈ అద్భుతమైనటువంటి శక్తులన్నీ కూడా ప్రకృతిలోనే ఉన్నాయి. వీటన్నింటినీ కూడా ఒక దగ్గరికి తీసుకొచ్చుకుని తన ఆధీనంలో ఉంచుకున్నాను అనేటువంటి భ్రమపడుతున్నాడు ఇంద్రుడు. తను చెబితేనే ఇవి పనిచేస్తాయి, తను చెప్పకపోతే ఈ ప్రకృతిలో ఉన్నటువంటి శక్తులు ఏవీ కూడా పని చెయ్యవు అనేటువంటి భ్రమలో ఇంద్రుడు ఉన్నాడు. అలా కాదు, ప్రకృతి అనేటువంటిది, ఈ ప్రకృతిలో ఉన్నటువంటి శక్తులు స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి శక్తులు తప్పితే ఎవరి ఆధీనంలోనూ ఉన్నటువంటి శక్తులు కాదు. కాబట్టి ఇక్కడ మనకి ఈ యొక్క ఆవులకి మనకి అందరికీ కూడా ఈ సంపదలన్నీ ఇస్తున్నటువంటిది ఏంటంటే ప్రకృతి. కాబట్టి మనం ప్రకృతిని ఆరాధిద్దాము. అంత తప్పితే ఇంద్రుడి గురించి యాగం చేసి ఇంత డబ్బులు ఖర్చు పెట్టి ఇంత సంభారాలు తీసుకొచ్చి ఇంద్రుడి గురించి మనం యాగం చేయవలసినటువంటి పని లేదు. కనుక ఇంద్రయాగాన్ని ఆపేసి ప్రకృతికి సంబంధించినటువంటి క్రతువుని మనం నిర్వర్తిద్దాము అని చెప్పేసని ఈ యొక్క కృష్ణుడు అనేటువంటి కృష్ణ పరమాత్మ నందుడికి చెప్పటం జరిగింది. ఈ విషయం విన్నటువంటి నందుడు ఆనందపడి, నీ ఇష్టం నాయన, నువ్వు పరమాత్మవి, నువ్వు ఎలా చెబితే మనం ఈ యాగాన్ని అలాగే చేద్దాము. ఇంద్రుడికి చేయమంటే ఇంద్రుడికే చేద్దాము, లేదు మనకి సంపదంతా ఇస్తున్నటువంటి ఈ ప్రకృతికే చేయమంటే ఈ ప్రకృతికే మనం చేద్దాము అని చెప్పేసని ఆ ఒక్క నందుడు, ఆ ఒక్క యాదవులందరికీ కూడా పెద్ద అయినటువంటి ఆ నందుడు తన తాలూకు మనోభావాల్ని ఆ ఒక్క శ్రీకృష్ణ పరమాత్మకి, అంటే ఆ బాలునికి చెప్పటం జరిగింది అనేటువంటి విషయాన్ని ఇక్కడ
పోతన గారు ఈ యొక్క ఇంద్రయాగము అనేటువంటి దీంట్లో చెప్పటం జరిగింది. ఈ ఇంద్రయాగం చేయటానికి వచ్చినటువంటి గోపాలులందరినీ కూడా, ఈ గోపబాలులందరికీ కూడా, ఈ యాదవులందరికీ కూడా ఈ విషయాన్ని నచ్చచెప్పి ఈయన ప్రకృతి యాగం ఎలా చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని రేపు మళ్ళీ మనం దీన్ని తెలుసుకుందాము. అంతవరకు కూడా ఈ వెంకటనాథుడి తాలూకు అనుగ్రహంతో ప్రకృతిలో ఉన్నటువంటి శక్తులన్నీ కూడా మనకి కూడా ఆ ఒక పరమాత్మకి తోడైనట్లుగా మనకు కూడా తోడయి మార్గాన్ని చూపిస్తూ ఆ మార్గబంధువైన అయ్యప్ప అనుగ్రహంతో ఆ ఒక జ్యోతిస్వరూపాన్ని మనం దర్శించుకుంటామనుకుంటూ స్వామి శరణం, స్వామి శరణం, స్వామియే శరణమయ్యప్ప.